Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. మనం ఇవాళ చూసే టాపిక్ ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ సింగిల్ హెడ్లో బాబిన్ ఎలా లోడ్ చేయాలి, ఎలా పెట్టాలి, అది సరిగ్గా పెట్టకపోతే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వీటి గురించి మనం ఒకసారి చూద్దాము. ఎప్పుడు మిషన్ పక్కన నిల్చుని నేను మిషన్ కింద కూర్చున్నా అనుకుంటున్నారా? సో మన సబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు మిషన్ కిందనే కాబట్టి కింద కూర్చొని చూపించాల్సి వస్తుంది. సో ఒకసారి బాబిన్ కేసు ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను. దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బాబిన్ కేసు. ఇది ఇలా లాక్ ఉంటుంది. ఈ లాక్ ఓపెన్ చేసి దీన్ని బయటకు తీయాల్సి వస్తుంది. ఇది బాబిన్ కేస్ అండి. సో ఇది రెడీమేడ్ బాబిన్. ఇది చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ ఇది జపాన్. మనం అంటాం కదా ఎంహెచ్ జపాన్ అని. ఎంహెచ్ జపాన్ మీన్స్ మెషిన్ జపాన్లో రెడీ అవ్వదు, స్పేర్ జపాన్ ఉంటుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే జపాన్ అని ఉంటుందన్నమాట. బాబిన్ కేస్ మీద, హుక్ సెట్ మీద, అన్నింటి మీద జపాన్ అని మ్యాక్సిమం ఉంటుంది మనకు. కాబట్టి దీనికి మనం ఎంహెచ్ జపాన్ టెక్నాలజీ అనేసి నేమ్ ఇచ్చుకోవడం జరిగిందనమాట. ఇది ఓన్ బ్రాండింగ్ కాబట్టి జపాన్ టెక్నాలజీ అని. సో మనం ఇక్కడ చూసినట్లయితే 2 స్క్రూలు ఉన్నాయి, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఓకే, ఈ పెద్ద స్క్రూ మీద ఇక్కడ చిన్న హాఫ్ కట్ ఉంది. ఓకే, ఇది బాబిన్. ఈ బాబిన్ మనం ఇందులో ఇలా ఇన్సర్ట్ చేసాం. పెట్టిన తర్వాత ఇక్కడ కట్ ఉంది కదా, ఈ కట్లోన ఈ థ్రెడ్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఈ ప్లేట్ ఏదైతే స్టీల్ ప్లేట్ ఉందో దీని కిందికి రావాలి. వచ్చిన తర్వాత ఇలా లాగి చూడాలి. అంటే మనం పెట్టింది లోపల నుంచి వచ్చినప్పుడే టైట్గా వస్తుంది. ఏదో ఇలా పెట్టేసి ఇలా తీసామనుకోండి, చాలా ఫ్రీగా ఈ థ్రెడ్. ఇప్పుడు నేను పెట్టాను కాబట్టి కొంచెం టైట్గా ఉంది. సపోజ్ దీంట్లో పెట్టాను, ఇలా అంటాను, ఇలా లాగి చూస్తా, హాఫే తట్టుగా ఉంటుంది. ఇది రన్నింగ్లో ఎప్పుడైనా కూడా మనకు ఊడిపోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, బాబిన్ థ్రెడ్ మొత్తం పైకి వచ్చేస్తుంది స్టిచ్చింగ్లోన. సో అలా కాకుండా ఈ హోలు, ఈ లాక్ ఉంది కదా, దీనిలో మనం ఇలా అనుకోవాలి. ఈ హోల్లో మధ్యలో ఉండాలి. ఇలా లాగినప్పుడు కొంచెం మీడియంగా రావాలి, ఎక్కువ ఫ్రీగా రావద్దు, ఎక్కువ టైట్ రావద్దు. అండ్ ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుంది. బాబిన్స్లో 2 టైప్స్ వస్తాయి. కొన్ని స్ప్రింగ్ వచ్చినవి ఉంటాయి, కొన్ని స్ప్రింగ్ రానివి ఉంటాయి. మీరు స్ప్రింగ్లో వేసినా పర్లేదు, వేయకున్నా కూడా పర్లేదు, దీంతో అవసరం లేదు. మెయిన్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇదొకటి సరిపోతుంది. దీంట్లో ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అంత కరెక్ట్గానే ఉంటుంది. ఇలా వేసినా కూడా చాలా లూజ్గా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మేము కరెక్ట్గానే పెట్టాం మేడం, అయినా కూడా మాకు థ్రెడ్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇది ఫ్రీగా వచ్చేస్తుంది, టైట్ అవ్వదన్నమాట. లోపలే ఉంటుంది, కాకపోతే ఫ్రీగా వచ్చేస్తుంది. ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట, ఫ్రీగా, చాలా ఫ్రీగా. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి మనము అంటే, ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం ఏదైతే బాబిన్ థ్రెడ్ పెట్టి ఉంటామో ఈ థ్రెడ్ రెగ్యులర్గా ఈ టైట్నెస్లో వచ్చి కింద ఈ పిన్ ఏదైతే ఉంటుందో స్టీల్ పట్టి చిన్నది, దీని కింద ఒక లేయర్ లాగా థ్రెడ్ డస్ట్ అంతా ఫామ్ అవుతుంది. సో అది ఉన్నట్టు కూడా మనకి కనిపించదు. ఏ బాబిన్స్కైనా కూడా ఈ సేమ్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. ఈ టెన్షన్స్, ఇది టెన్షన్, టైట్గా ఉన్న పట్టి. మనం అప్పుడు ఏం చేయాలి, ఈ స్క్రూ, పెద్ద స్క్రూ ఏదైతే ఉంటుందో కొంచెం లూజ్ చేయాలి. పెద్ద స్క్రూ లూజ్ చేయాలి. ఒక 2 రౌండ్స్. మొత్తం తీసారా, కింద పడితే మళ్ళీ పెట్టడానికి కష్టం, చాలా చిన్న ఉంటుంది స్క్రూ. ఇది కొంచెం లూజ్ చేసి ఒక నీడిల్ తీసుకొని ఈ పట్టి ఏదైతే ఉంటుందో చిన్న పట్టి, దాని కింద థ్రెడ్ ఉంటుంది కదా, అదంతా కొంచెం ఇట్లా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా ప్రెస్ చేసి గట్టిగా ఈ స్క్రూని టైట్ చేయాలి. స్క్రూ డ్రైవర్తో, చిన్న స్క్రూ డ్రైవర్తో, లేదా నెయిల్ తోటి, లేదా బాబిన్స్ ఉంటే బాబిన్ కూడా ఈ గ్యాప్లో పడతాయి, వాటితోటి దీన్ని టైట్ చేయాలి. చేసి థ్రెడ్ పెట్టి మనం చేసిన వర్క్ మనకు రిజల్ట్ వస్తుందా లేదా అనేది మళ్ళీ థ్రెడ్ ఇలా పెట్టి లాక్కోవాలి. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఫస్ట్ లూజ్ ఉంది, ఇప్పుడు కొంచెం టైట్ వస్తుంది. అంటే మనం చేసిన వర్క్ ఇక్కడ ఓకే. కాబట్టి ఇలా ఏదైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే బాబిన్ ఖరాబ్ అయింది అని పడేయకుండా ఉన్న బాబిన్ని కూడా క్లీన్ చేసుకొని, దీనికి రెగ్యులర్గా కూడా ఆయిలింగ్ చేసుకోవాలి బాబిన్కి. సో రెగ్యులర్గా ఆయిలింగ్ చేసుకొని ఈ బాబిన్ ఇలా సెట్ చేసుకొని మనం పెట్టడం వచ్చేసి ఇది హాఫ్ డైరెక్షన్లో స్ట్రైట్ ఉండాలి. ఈ లోపల రౌండ్ ఉంది కదా బ్లాక్ది, అది దీంట్లో కూర్చోవాలన్నమాట. ఇలా పెట్టి వదిలేసి
ఇలా సౌండ్ రావాలి మనకు టక్కుమని. సౌండ్ ఇక జస్ట్ సెంటర్లో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళి స్ట్రైట్ కూర్చుంటుంది. సో బాబిన్ ఇలా పెట్టుకున్నామంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వర్క్ ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.